Yeah. Next, damn sure question in carbon and its compound. First preference goes to soaps and detergents. Soap, cleansing of soap అనే క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 99% ఛాన్స్ ఉంది. So, అందుకే సోప్స్ డిటర్జెంట్స్ గురించి ఒకసారి విందాం. సో వాట్ ఈస్ సోప్? సోప్ అంటే ఏంటి? సోప్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లాంగ్ చైన్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బోక్సైలిక్ యాసిడ్. కార్బోక్సైలిక్ యాసిడ్ అంటే ఫార్ములా CH3COOH. దట్ ఈస్ ద ఫార్ములా యాక్చువల్లీ. అయితే హెచ్ ప్లేస్ లో COOH లేకోకుండా అక్కడ సోడియం అయినా పొటాషియం అయినా ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ సోప్. దాన్ని సోప్ అంటాం మనం. అందుకే ఫార్ములా C17H35 COONA అని ఉంది. COONA సేమ్ కార్బోక్సైలిక్ యాసిడ్ లాగే ఉంది కదా, CH3COOH లాగే ఉంది కదా, అందుకే కార్బోక్సైలిక్ పొటాషియం అండ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బోక్సైలిక్ యాసిడ్ అని అన్నారు. దిస్ ఆల్ అప్ సోప్. అయితే సోప్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? సోప్ స్ట్రక్చర్ విల్ బి జస్ట్ లైక్ బయాలజీలో మీరు నేర్చుకున్నట్టు స్పర్మ్, ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ లా ఉంటుంది. సోప్ మాలిక్యూల్ హ్యాస్ టూ పార్ట్స్, వన్ ఈస్ హెడ్, ఇంకోటి టెయిల్. హెడ్, టెయిల్. ఏ లాంగ్, చాలా టెయిల్ ఏమంటే ఏ లాంగ్ హైడ్రోకార్బన్ పార్ట్ విచ్ ఇస్ హైడ్రోఫోబిక్, అంటే వాటర్ ని రిపెల్ చేస్తుంది, వాటర్ ని అది అబ్జర్వ్ చేసుకుంది. వాటర్ రిపెల్లింగ్ లాంగ్ గా ఉండేది అదంతా ఏంటంటే వాటర్ హైడ్రోకార్బన్ పార్ట్ అనమాట. అది హైడ్రోకార్బన్. ఓకే. అయితే హెడ్ ఉంది కదా, హెడ్ ఇట్ ఈస్ అన్ అయానిక్ పార్ట్ అండ్ విచ్ కెన్ అట్రాక్ట్ వాటర్. వాటర్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది అది. రైట్, ఇది మీరు గుర్తుపెట్టు. లాంగ్ టైన్ ఏమో హైడ్రోకార్బన్, హెడ్ ఏమో అయానిక్ పార్ట్. లాంగ్ పార్ట్ ఏమో వాటర్ రిపెల్ చేస్తే, ఈ చిన్న హెడ్ లాగా ఉండేదేమో వాటర్ అట్రాక్ట్ చేస్తుంది. వాటర్ అట్రాక్ట్. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఈ వాటర్ రిపెల్లింగ్ ఈ పార్ట్ ఉంది కదా హైడ్రోకార్బన్, అది ఆయిల్లో గ్రీస్ లో సాల్యుబుల్. అది సాల్యుబుల్ అంటే కలుస్తుంది అనమాట, డిజాల్వ్ చేసుకుంటుంది. అయితే హెడ్ పార్ట్ ఏమైతే ఉందో అది ఇట్ కెనాట్ బి సాల్యుబుల్ ఇన్ ఆయిల్ అండ్ గ్రీస్. ఇన్సాల్యుబుల్ ఇన్ ఆయిల్ అండ్ గ్రీస్. అది ఆయిల్లో గ్రీస్ లో కలవదు. ఇది గుర్తుపెట్టి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్. అయితే ఇది ఎలా క్లీన్ చేస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఒక సోపు వాటర్ లో డిజాల్వ్ అవుతుందో దెన్ మిసిల్లేస్ ఫామ్ అయితే, అంటే స్పెరికల్ స్ట్రక్చర్ మిసిల్లేస్ ఫామ్ అయితే అనమాట. స్పెరికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఈచ్ మిసిల్లే ద సోప్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ ఎలా అని అంటే, హైడ్రోకార్బన్ పార్ట్ అంతా సెంటర్ లో ఉండేటట్టు, హెడ్ పార్ట్స్ అంతా బయటికి ఉండేటట్టు ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి డయాగ్రామ్ మీరు చూస్తే హైడ్రోకార్బన్ పార్ట్ అంతా లోపల ఉంది, హెడ్ పార్ట్స్ అంతా బయట ఉన్నాయి అనమాట. అలాగా ఫామ్ చేసుకుంటాయి సోప్ మిసిల్ అంటారు దాన్ని. సో ద హైడ్రోకార్బన్ పార్ట్ అది వాటర్ రిపెల్లింగ్ కదా. అయితే అది ఆయిల్లో గ్రీస్ లో అది డిజాల్వ్ కాగలదు, ఇది సాల్యుబుల్ కాగలదు. కాబట్టి ఆయిల్ గ్రీసు ఏం చేస్తా అంటే ఒక ఎమల్షన్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడండి ఎమల్షన్, దిస్ ఈస్ కాల్డ్ ఎమల్షన్. మధ్యలో ఒక బుడగలాగా ఫామ్ అయింది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎమల్షన్. ఓకే, ఎమల్షన్ ఫామ్ చేసి దెన్ ఇట్ కెన్ బి, ఆ ఎమల్షన్స్ ఏమైతే ఉన్నాయో ఉన్న డర్ట్ అంతా తీసేస్తాయి అన్నమాట. అండ్ ఇట్ కెన్ బి వాష్డ్ బై వాటర్. వాటర్ తో అవి మనం వాష్ చేసేయచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లెన్సింగ్ ఆఫ్ సోప్. సోప్ ఎలా వర్క్ అవుతుందో మనం చెప్పాం. సోప్ వర్క్ అయ్యేది ఆ, ఇలాగనమాట. అయితే డిటర్జెంట్స్ గురించి ఒకవేళ క్వశ్చన్ అడిగితే, డిటర్జెంట్స్ ఈజ్ ఆల్సో ఏ లాంగ్ చైన్ సోడియం సాల్ట్స్ ఆఫ్ వాట్ మీన్స్ ఆఫ్ నాట్ కార్బోక్సిలిక్ యాసిడ్. కార్బోక్సిలిక్ యాసిడ్ అంటే సోప్, ఇక్కడేమో సల్ఫోనిక్ యాసిడ్ అన్నమాట. సల్ఫోనిక్ యాసిడ్. సోప్స్ డు నాట్ వాష్ వెల్ విత్ హార్డ్ వాటర్, బట్ దిస్ కెన్ వాష్ వెల్ ఇన్ హార్డ్ వాటర్. డిటర్జెంట్స్, సోప్స్ ఎందుకు అవి వాష్ చేయలేవు హార్డ్ వాటర్ అంటే, ఇట్ ఫార్మ్స్ సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ ఇన్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఇన్ హార్డ్ వాటర్. అందుకని వాష్ చేయవు. అయితే డిటర్జెంట్స్ ఎందుకు వాష్ చేస్తాయి హార్డ్ వాటర్ లో కూడా అని అంటే, అవి ప్రెసిపిటేట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఇన్ హార్డ్ వాటర్ ని ఆ, అవి ఇన్సాల్యుబుల్ అన్నమాట దాంట్లో. అందుకని డిటర్జెంట్స్ చాలా నీట్ గా వాష్ చేస్తాయి. ఒకవేళ డిఫరెన్సెస్ క్వశ్చన్ అడిగితే మీరు ఎట్లా రాయాలంటే, సోప్స్ డిటర్జెంట్స్ అని రాసి, సోప్స్ ఆర్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్,
Detergents are sodium salts of sulfonic acids. Soap cleans well in soft water. Detergents clean well in hard water. ఓకే. ఇది హాట్ వాటర్‌లో క్లీన్ చేయదు. ఇది హాట్ వాటర్‌లో కూడా క్లీన్ చేస్తుంది. సోప్ డు నాట్ క్లీన్ యాస్ వెల్ యాస్ డిటర్జెంట్స్. డిటర్జెంట్స్ క్లీన్స్ బెటర్ దాన్ సోప్. సోప్స్ ఆర్ బయోడిగ్రేడబుల్ అండ్ డు నాట్ కాజ్ పొల్యూషన్. అయితే డిటర్జెంట్స్ అనేవి దే ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ దే కాజ్ పొల్యూషన్ అనేది మీరు రాయాల్సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాజ్ యూ గో త్రూ దిస్ chapter, this is one of the most important question ever has given.